మకర రాశి వారికి అంగారకుడి యొక్క సంచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రస్తుతము అంగారకుడు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. ఈ మకర రాశి జాతకులకు వృషభ రాశి పంచమ స్థానం అవుతుంది. అంటే పంచమ స్థానంలో అంగారకుడు సంచరిస్తున్నాడు కనుక మకర రాశి జాతకులకు అంగారకుడు ప్రతికూలంగా ఉన్నాడు. కాబట్టి కొన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. అంగారకుడి మూలకంగా దేహజాడ్యంచ సంతాప కాలాతిక్రమ భోజనం దురితం కర్మలాభశ్చ భౌమే పంచమ సంస్థితే అని 5వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఏం చేస్తాడు? మనకు అనవసరమైనటువంటి ఆలోచనలు వస్తుంటాయి. పిల్లల విషయం కానివ్వండి, తర్వాత పిల్లల చదువు, పిల్లల యొక్క వివాహము, వాళ్ళ సెటిల్మెంటు, వాళ్ళ ఉద్యోగము, వీటిపైన ఎక్కువ మనకు మనస్సు తిరుగుతుంది. వాటి గురించే ఎక్కువ ఆలోచిస్తుంటాం. తద్వారా మానసిక ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక వీటన్నిటి మూలకంగా మనకు ఏమవుతుంది? అనవసరంగా మనం ఈ విషయాన్నే పదే పదే ఆలోచించడం మూలకంగా ముఖ్యమైన విషయాలను మర్చిపోతుంటాం. అంటే ముఖ్యమైనటువంటి విషయాలను చేయకుండా స్తబ్దంగా ఉండిపోతుంటాం. తద్వారా మనకు నష్టం చేకూరుతుంది. కనుక ఆరోగ్యంపై మీరు మనస్సు నిలపాలి. ఆహార నియమాలను పాటించాలి. ఇక మనం చేసేటువంటి పనుల గురించి బాగా ఆలోచించాలి. సరే, మనం చేసేటువంటి పని లాభదాయకంగా ఉందా, నష్టమవుతుందా, ఏంటి అనేటువంటి విషయాన్ని మనకు మన ఆలోచనకు తట్టినంత వరకు కొన్ని విషయాలను మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అంటే లాభ నష్టాలను కూడాను మనం ఊహించలేము. లాభం రావడానికి, నష్టం జరగడానికి ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. కాబట్టి వాటన్నిటినీ కూడాను ఆలోచించడానికి మన ఆలోచన శక్తి సరిపోదు. అయినప్పటికీ మన పరిధిలో ఉన్నంత వరకు మనం ఆలోచించాలి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అది ఈ పంచమ స్థానంలో అంగారకుడు సంచరిస్తున్నటువంటి సమయంలో తప్పకుండా మనం చేయాలి. ఇకపోతే ముఖ్యంగా అంగారకుడు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. ద్వాదశ తృతీయాధిపతి పంచమంలో ఉన్నాడు. అంటే ఈ ద్వాదశ తృతీయాధిపతి పంచమంలో ఉండడం మూలకంగా అనవసరమైన ఖర్చులు, దగ్గరి వాళ్లతో ఇబ్బందులు, ధైర్య సాహసాలతో మీరు పని ప్రారంభిస్తే నష్టం జరుగుతుంది. అంటే కేవలం ధైర్యం మనకి ఇక్కడ ఉపయోగపడదు, సాహసం ఉపయోగపడదు. విచక్షణతో మనం పని చేయాలి, ఆలోచించి మనం ప్రారంభించాలి. అంటే అనాలోచిత కార్యాలు మనకు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే బ్లైండ్గా మనము కొన్ని పనులు చేయవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది పంచమంలో అంగారకుడు ఉన్నప్పుడు. కాబట్టి వీటిని అధిగమించడానికి మీరు ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. ఇక ముఖ్యంగా అంగారకుడు పంచమ స్థానంలో ఉన్నప్పుడు మనం చేసేటువంటి ప్రయత్నాలు మనం చేస్తూనే ఆ ప్రతికూల ఫలితాలకు రెక్టిఫైయింగ్ ఫ్యాక్టర్స్ను మనము అన్వయించుకొని చేస్తూ ఉంటూనే భగవంతుణ్ణి మట్టుకు తప్పకుండా మనము ఆరాధించాలి. భగవంతుణ్ణి స్తోత్రము, సుబ్రహ్మణ్య స్వామి అష్టకము, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము అనేది ఉంటుంది. అది ప్రతినిత్యం కూడాను చదువుకోండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి, ఈశ్వరుణ్ణి ఆరాధించండి. తర్వాత మానసికంగా ఇబ్బందులు రాకుండా ఉండడానికి అమ్మవారిని దర్శించుకోండి. అమ్మవారి మూలకంగా మీకు ప్రశాంతత కలుగుతుంది. లక్ష్మీ అమ్మవారిని సందర్శించుకోండి. వృధా ఖర్చులు రాకుండా మిమ్మల్ని అమ్మవారు కాపాడుతారు. తర్వాత అన్నదమ్ములు, బంధువులు, ఆత్మీయులతో వైషమ్యాలు రాకుండా ఉండడానికి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఇలా చేసినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.